ఓజీ సందడి నెలకొంది. రూట్స్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఓజీ సినిమా టికెట్లను లక్కీ డ్రాలో అభిమానులకు అందించారు. తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరీ థియేటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 22 బెనిఫిట్ షో టికెట్లను 50 మందికి టీ-షర్ట్స్ ను అందించారు. ఇక పవర్ స్టార్ అభిమానులతో మా అనంతపురం ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఫీవర్ మొదలైంది. చూస్తున్నాం ప్రస్తుతం మనం అనంతపురం గౌరీ థియేటర్లో ఉన్నాము. రూట్స్ సర్వీసెస్ వాళ్ళు లక్కీ డ్రా ద్వారా కొంతమంది బెనిఫిట్ షోకు టికెట్లు అందించారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఓజీ టీమ్ ఫీవర్ ఎలా ఉందో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, అసలు ఇంత పెద్ద ఎత్తున ఓజీ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నారు, ఏంటి అసలు? యాక్చువల్లీ మేము ఈ మధ్య స్టార్ట్ చేసాము. మొదటి సినిమాలో భాగంగా ఓజీ రావడం చాలా హైప్ ఉన్న సినిమా. దాంతోపాటు రాబోయే కాలంలో మిగతా సినిమాలంటివి కూడా మా బ్రాండింగ్ అనేది ఇదే టైప్ చేస్తాము. ముఖ్యంగా మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే లోకల్లో మనకు సంబంధించి ఎలక్ట్రిషియన్ కావచ్చు, ఏదైతే ఇంటికి సంబంధించిన కావచ్చు, ఆఫీస్ సంబంధించిన కావచ్చు, నిత్యంగా సడన్గా మనకు ఒక పనికి సంబంధించిన పని మనుషులు ఎవరైనా కావాలా, మ్యాన్ పవర్ సంబంధించి ఎవరైనా రావాలన్నా కూడా మనకు దొరికే పరిస్థితి త్వరగా ఉండదన్నమాట. దాన్ని స్పీడప్ చేయడంలో భాగంగా మనం ఈ యొక్క క్యాబ్ని సంబంధించి స్థాపించడం జరిగింది. అందులో భాగంగా అందులో పాటు ఉపాధి అవకాశాలకు సంబంధించి చాలామందికి కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి మా యొక్క సంస్థనే నిలపడం జరిగింది. ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అంటేనే ఒక హైప్ ఉంటుంది. అసలు ఎలా ఉండబోతుంది సినిమా అంచనాలు అయితే ఆకాశాన్ని అంటే విధంగా అయితే ఉన్నాయి. సో చూడాలి. అందరి ఎక్స్పెక్టేషన్ ఒక లెవెల్ దాటిపోయినాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉందని కూడా సెన్సార్ రిపోర్ట్స్ కానీ కొన్ని రిపోర్ట్స్ అన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. సో సినిమా హిట్ అయితే థియేటర్లో యాజమాన్యం దగ్గర నుంచి, కింద పని చేసే వాళ్ళ దగ్గర నుంచి, పైన కొన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ బాగుంటారు అని ఆశిస్తూ ఉన్నాను. మీరు చెప్పండి సినిమా థియేటర్ యాజమాన్యంగా, అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి మీ థియేటర్లో డబుల్ హ్యాట్రిక్ ఇచ్చిన రికార్డు ఉంది మీ థియేటర్కి, ఎలా ఉండబోతుంది? సినిమా మీద అయితే మంచి హైప్ ఉన్నది. యాక్చువల్గా వచ్చేసి ఈ కార్యక్రమం మన శ్రీకాంత్ రెడ్డి వచ్చి చెప్పడము, మన మిత్రుడు అంతా కలిసి రావడము, ఒక మంచి కాన్సెప్ట్తో వీళ్ళు టౌన్కి వచ్చారు. కాకపోతే ఇదే సినిమా అంతే కావాలన్నారు. ఎందుకంటే కన్నా వీళ్ళ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన వెంటనే ఇదే పెద్ద సినిమా రిలీజ్ అయింది కాబట్టి దీనికి ఆ పవన్ కళ్యాణ్ గారి హైప్ ప్లస్ అవుతుందనేసి మనకు అంచనా. ఒకటి. రెండోది, ఇది ఒక్కటే కాదు, ఏ హీరో సినిమాకి వచ్చినా కూడా వాళ్ళ కాన్సెప్ట్ అదే ఉన్నది. అంటే ఇది ఓన్లీ ఫర్ పబ్లిక్ మీదనే మన సిస్టమ్ స్టార్ట్ చేసాము. ఓకే, ఇతను మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళదే కదా, మనం బాలకృష్ణ ఫ్యాన్స్ అనో లేకుండా ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అనుకుంటారు. లేకపోతే ఇది అందరి కోసమే ఆయన చేశాడు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఫస్ట్ ఆ సినిమా వచ్చింది కాబట్టి దాని ప్రమోషన్ మీదుగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు, అంతేగాని వేరేది ఏం లేదు. బట్ ఇంకా పవన్ కళ్యాణ్ గురించి కానీ చెప్పాలంటే ఇంకా ఏమీ లేదండి ఆయన గురించి చెప్పేదానికి. ఈజ్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్, అంతే. ఈజ్ వన్ అండ్ ఓన్లీ మ్యాన్, మెగా ఫ్యామిలీ రైట్ నౌ. చెప్పండి, అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటంటే? సినిమా ఖచ్చితంగా అంటే ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం. మేము ట్రైలర్ కానీ మన జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏ స్థాయిది అనేది క్లియర్గా అర్థమైపోయింది. అసలు యూట్యూబ్లో కానీ మీడియాస్లో కానీ ఎక్కువ రివ్యూస్ మంది చూసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పి అందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఏదేమైనా మేము ఈరోజు ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో, మా ఆత్మీయ మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారి ఇన్నోవేటివ్ ఆలోచనతో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఒక క్లిక్తో సామాన్య ప్రజలకి ఎంతో బిజీ లైఫ్లో ఉన్నారు. అంటే మన ప్లంబింగ్ సంబంధించి, ఎలక్ట్రిషియన్ సంబంధించి, క్లీనింగ్ సంబంధించి చాలా రకాల సమస్యలు ఇంట్లో వాళ్ళు ఎదుర్కొంటుంటారు అన్నమాట. ఒక యాప్ ద్వారా ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఎలా ఉన్నాయో ఇట్లా ఫుడ్ ఇంటికి వస్తుందో అట్లా మన సమస్య ఏదైనా మార్గం ఒకటే, అదే ఒక రూట్ సర్వీస్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాం. దీన్ని ఖచ్చితంగా అంటే పబ్లిసిటీలో కూడా ఏదైనా ఇప్పుడు ఒక కార్యక్రమం చేయాలంటే పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. ఈ పబ్లిసిటీని కూడా ఎలా చేసుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ హైప్, ఓజీ మ్యానియా ఉంది కదా, ఆ మ్యానియాని కూడా వినియోగించుకోవాలా. ఆయన కూడా యువతకి చాలా ఇన్నోవేటివ్గా ఉపయోగపడేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఇది ప్రస్తుతం ఇక్కడ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే ఉందో ఓజీ సినిమా మరో బ్లాక్ బాస్టర్ కొట్టబోతుందని చెప్తున్నారు. 12 ఏళ్లకు ఆ పవన్ కళ్యాణ్ సినిమా ప్రతి ఒక్కటి కూడా హిట్ కొట్టబోతుందని, ఆ తరహాలోనే ఓజీ సినిమా కూడా భారీ హిట్ సాధించబోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.